నమస్తే అండి. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ప్రతి వ్యక్తి కూడా అందంగా ఉండాలని, మొహం స్వచ్ఛగా ఉండాలని, ఆకర్షణీయంగా ఉండాలని రకరకాల సౌందర్య సాధనాలు వాడుతున్నారు. అప్పట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేద శాస్త్రంలో ఈ ముఖానికి సౌందర్యాన్ని కలిగించేటటువంటి, శరీరానికి మంచి కాంతినిచ్చేటటువంటి అనులేపనము అనేటటువంటి ఒక ప్రక్రియని పరిచయం చేశారు. దాని వల్ల ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఆకర్షణీయంగా ముఖం అంతా కూడా వర్చస్సుగా ఈ ముడతలు పడటము, నల్లబడటము, నల్లమచ్చు, ముట్యాలు ఇవన్నీ రాకుండా ఉండటం కోసం అనులేపన కృష్ణ మూర్ఛ దుర్గంధ శ్రమ దాహజి సౌభాగ్య తేజస్ వర్ణ కాంతి ఓజో బల వర్ధన అని శాస్త్రంలో చెప్పారు. ఈ అనులేపనం అనేది కొన్ని ఆయుర్వేద మూలికా ద్రవ్యాలతో శరీరం పైన లేపనం అనులేపనం అంటారు. అందుకే స్నానం చేసిన తర్వాత ఒంటి మీద రాసుకునేది ముఖానికి కానీ అనులేపనం అంటారు. ఈ అనులేపనం రాసినందువల్ల శరీరంలో ఉన్న దుర్గంధం పోతుంది, ఎక్కువగా దప్పిక అది తగ్గిపోతుంది, సౌభాగ్యవంతంగా ఉంటారు, బాగా తేజస్సుగా ఉంటారు, కాంతివర్ధంగా ఉంటారు, శరీరం ఎంతో ఓజస్సుని పెంచి శక్తివంతంగా తయారవుతుంది. దానిలో చెప్పినటువంటి కొన్ని మూలికా ద్రవ్యాలను నేను మీకు చెప్తాను. అవి ఆయుర్వేద శాస్త్రంలో సీజన్ ని బట్టి కొన్ని మూలికలు కొన్ని సీజన్స్ లో వాడాలని చెప్పేసి నిర్దేశం పడింది. కాబట్టి నేను కొన్ని మూలికలు చెప్తాను. ఆ మూలికల్ని మన సీజనల్ గా ఉపయోగించుకోవాలి, డివైడ్ చేసేసి దానిలో దోషాలను బట్టి, ప్రకృతిని బట్టి, మనిషి యొక్క శరీర తత్వాన్ని బట్టి కూడా వాడుకుంటారు. వాటిలో ముఖ్యమైనవి చందనము, కుంకుమ పువ్వు, అగరు, పచ్చకర్పూరము, కస్తూరి, ఇలా చాలా చెప్పారండి. ఇవన్నీ కూడా శరీరానికి మంచి పరిమళాన్ని ఇస్తాయి, కాంతినిస్తాయి, శరీరాన్ని యొక్క సౌందర్యాన్ని పెంచుతాయి. కాబట్టి వీటిని ప్రతి వ్యక్తి కూడా, ప్రత్యేకంగా ఈ రోజుల్లో సౌందర్యం కోరుకునే స్త్రీలు ఈ సౌందర్య సాధనాలు బయట వచ్చే కాస్మెటిక్స్ కన్నా వీటిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే బాగా ఆరోగ్యంగాను ఫేషియల్ గ్లోరీ వస్తుంది. ఏ సీజన్ లో ఏం వాడాలి, ఎలా వాడాలనేది మంచి ఆయుర్వేద వైద్యుని సంప్రదించండి, లేదా మమ్మల్ని సంప్రదించండి, మేము చెప్తాం. మంచి ఔషధాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ మూలికలతో తయారు చేసినటువంటి వాటిని కూడా వాడుకోవచ్చు. ఇవాళ మార్కెట్ లో దొరుకుతున్నాయి. నమస్తే.